హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మెర్జింగ్ గురించి చెప్తాను. మెర్జింగ్ అంటే ఇప్పుడు 2 వీడియోస్ని సింగిల్ వీడియోగా ఎలా కన్వర్ట్ చేయాలి, అలానే 2 సాంగ్స్ని సింగిల్ సాంగ్గా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఈ యొక్క వీడియో ఉద్దేశం. మీరు 2 వీడియోస్ని కాదు, నెంబర్ ఆఫ్ వీడియోస్ని సింగిల్ వీడియోగా కన్వర్ట్ చేయొచ్చు, లేదా నెంబర్ ఆఫ్ సాంగ్స్ని సింగిల్ సాంగ్గా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ మీ యొక్క సిస్టంలో కానీ మీ యొక్క ల్యాప్టాప్లో కానీ VLC ప్లేయర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ నేను దానికోసం నా కంప్యూటర్లో C డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో వీడియో ల్యాన్లో VLC అనే ఫోల్డర్లో సేవ్ చేసి ఇన్స్టాల్ చేశాను అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క ఇన్స్టాలేషన్ పాతే మనకి ముందు ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, నేను ఈ డ్రైవ్లో ఆడియో అనే ఫోల్డర్లో 1, 2, 3 అనే సాంగ్స్ని సింగిల్ సాంగ్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఈ యొక్క 1 అనే సాంగ్ MP3 ఫార్మాట్లో దీని లెంత్ వచ్చేసి 5 minutes 22 seconds ఉంది. ఇది 6.85 MB ఉందన్నమాట. ఓకే, ఈ 2 అనే సాంగ్ కూడా MP3 ఫార్మాటే, దీని సైజ్ వచ్చేసి 4.13 MB ఉంది. ఓకే, ఈ యొక్క 3 సాంగ్స్ని నేను సింగిల్ సాంగ్గా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను. దానికోసం నేను ఈ డ్రైవ్లో ఉన్న ఆడియో ఫోల్డర్ మీద క్లిక్ చేసి షిఫ్ట్, మీ కీబోర్డ్లో ఉన్న షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకే, షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి రైట్ క్లిక్ ఇవ్వగానే ఓపెన్ కమాండ్ విండోహర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. కమాండ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ కమాండ్ విండో చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ కమాండ్ విండోలో ఆడియో ఫోల్డర్లో మనం సేవ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఆడియో ఫోల్డర్లోనే సేవ్ అవుతుంది ఇది. ఫస్ట్ నేను ఇక్కడ కమాండ్ ఒకటి రాస్తాను చూడండి. కమాండ్లో VLC ప్లేయర్ యొక్క పాత్ ఇక్కడ రాస్తాను. C డ్రైవ్, ఓకే, # ప్రోగ్రామ్ ఫైల్స్లో ఉంది కాబట్టి ప్రోగ్రామ్ ఫైల్స్. ఓకే, వీడియో ల్యాన్లో ఉంది, మళ్ళీ వీడియో ల్యాన్, తర్వాత VLC ఫోల్డర్లో ఉంది, మళ్ళీ VLC ఫోల్డర్లో, తర్వాత VLC ఎక్స్టెన్షన్ .exe అనే దాంట్లో ఉంది. ఇది VLC ప్లేయర్ యొక్క ఇన్స్టాలేషన్ పాత్. ఓకే, తర్వాత నేను ఏ సాంగ్స్ని అయితే కన్వర్ట్ చేయాలనుకుంటున్నానో ఆ సాంగ్స్ నేమ్స్ అండ్ ఎక్స్టెన్షన్స్ ఇస్తాను ఇక్కడ. 1.mp3 స్పేస్ 2.mp3 స్పేస్ 3.mp3. సో ఈ 3 సాంగ్స్ని నేను కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, స్పేస్ హైఫన్ సార్ట్ SOUT స్పేస్, ఓకే, డబుల్ కోడ్ ఓపెన్, తర్వాత హ్యాష్, తర్వాత గ్యాదర్, ఓకే, సెమీకాలన్ STD, తర్వాత ఓపెన్ మీసల్ బ్రాకెట్, యాక్సెస్ ACCESS, ఓకే, యాక్సెస్ ఈక్వల్ టు ఫైల్ కామా DST ఈక్వల్ టు ఏ నేమ్తో సేవ్ అవ్వాలనుకుంటున్నారు 4.mp3. ఓకే, 4.mp3 క్లోజ్డ్ మీసల్ బ్రాకెట్, క్లోజ్ డబుల్ కోడ్ స్పేస్ హైఫన్ SOUT కీప్, ఓకే అని రాసి మీ కీబోర్డ్లో ఉన్న ఎంటర్ బటన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయగానే
కన్వర్ట్ అవుతుంది అనమాట. చూసారా, ఇలా సింగిల్ ఫైల్గా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన ఫైల్ ఆడియో ఫోల్డర్లో ఉంటుంది. ఓకే, చూద్దాం ఉందో లేదో. ఆడియో ఫైల్ చూసారా, 4 అనే పేరుతో ఇంకో ఫోల్డర్ వచ్చేసింది. ఇది మనం కన్వర్ట్ చేసుకున్న ఫైల్ అనమాట. ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం, వస్తుందో అట్లా చెక్ చేద్దాం. ఓకే, సాంగ్ అనేది ప్లే అవుతుంది. ఇలా సింగిల్ ఫైల్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సింగిల్ ఫైల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా సాంగ్స్నే కాదు వీడియోస్ని కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎలాగంటే ఇక్కడ MP3 ఉంది కదా, MP3 బదులు MP4. ఓకే, MP4 మన వీడియోస్ అనేది MP4లోనే ఉండేది, MP4 అనేది పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు ఏ పేరుతో అయితే సేవ్ చేయాలనుకుంటున్నారో .mp4. ఓకే, ఒకవేళ ఈ యొక్క కమాండ్ అనేది మీకు అర్థం కాకపోతే నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని బేస్ చేసుకొని మీరు కాపీ చేసుకొని రాయించుకోవచ్చు అనమాట. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.